హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కొన్ని యూస్ఫుల్ అయ్యే కొన్ని ఐటమ్స్ నేను మీషోలో నుంచి ఆర్డర్ చేశాను. సో కొన్ని ఇవి మీకు కూడా యూజ్ అవుతాయి అని చెప్పి షేర్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చి సెల్ఫ్ స్టిరింగ్ మగ్ అన్నమాట. కాఫీ లవర్స్ కి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నాకు ఇది 530 రూపీస్ పడింది. ఇది వచ్చి ఒక గ్లాస్ జార్ అనమాట విత్ వుడెన్ హోల్డర్ అండ్ వుడెన్ క్యాప్. అయితే ఆ కప్ కి చిన్నది మనకి మజ్జిగ కవం ఎట్లా అయితే ఉంటుందో అట్లాగా చిన్నది చిలికేది ఉండిద్ది అనమాట. అండ్ పైన కనిపిస్తుంది కదా మీకు బటన్, ఆ బటన్ ప్రెస్ చేస్తే చాలా క్యూట్ గా అదే స్టిర్ అయిపోతుంది. ఇది 400 ml క్వాంటిటీ హోల్డ్ చేస్తుంది. అండ్ దీనికి చిన్న కేబుల్ కూడా ఇచ్చారనమాట. సీపింది అది ఈ క్యాప్ దగ్గర ప్లాస్టిక్ నాబ్ కనిపిస్తుంది కదా, అక్కడ ఛార్జ్ పెట్టుకోవచ్చు మనము. చాలా అంటే చాలా ప్రటీగా ఉంది. అండ్ కాఫీ లవర్స్ కి గ్రీన్ టీ మేకర్స్ కి చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. అండ్ ఇది 530 రూపీస్ పడింది. ఈ లోపల మెటీరియల్ అంతా ప్లాస్టిక్, బట్ కప్ మాత్రం వచ్చి మనకి చూపించే అది గ్లాస్ అనమాట. కొంచెం కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి, అందుకని వాళ్ళు ప్యాకింగ్ అంతా పర్ఫెక్ట్ గా ఇచ్చారు. ఇది చాలా హ్యాండీగా ఉంది. సో మనము ట్రావెల్ చేసే బ్యాగ్ లో కూడా పెట్టేసేసుకోవచ్చు అనమాట. సో మనం ట్రావెలింగ్ లో చాలా మంది కాఫీ లవ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. అండ్ దీనికి చిన్న యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు. ఐ రేట్ ఇట్ 5 out of 5. ఈ మస్ట్ గో ప్రోడక్ట్ అని చెప్తాను నేను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి చిన్న రోల్ అనమాట. మీరు చూసి అనుకోవచ్చు ఏంటి ఇది కూడా ఆన్లైన్ లో అమ్ముతున్నారా, ఇది బయట దొరకవా, ఎందుకు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకున్నారు అని. ఈ సైజ్ నాకు నేను షాప్ లో అడిగితే 300 చెప్పారు అండి. ఇది నాకు మీషోలో 169 రూపీస్ కి వచ్చింది, అందుకనే తీసుకున్నాను. చాలా బాగుంది క్వాలిటీ అండ్ సేఫ్ గా. చూసారు కదా, అది కదిలిపోకుండా రాయా లేదా ఇరిగిపోకుండా చుట్టూ అలా గడ్డి పెట్టి చాలా నీట్ గా ప్యాక్ చేసి ఇచ్చారు. అండ్ ఆర్డర్ చేసిన 4 days లోనే వచ్చేసింది. నేను చక్కగా సీజనింగ్ చేశాను. నేను తడి బియ్యం వేసి దంచి నీట్ గా క్లీన్ చేసుకున్నాను అనమాట. నాకు 169 రూపీస్ కి వర్త్ ఇట్ అనిపించింది. పవర్ కట్స్ అయినప్పుడు హ్యాండీగా నూరుకోవడానికి ఉంటుంది అని చెప్పి చిన్నది ఒకటి ఆర్డర్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇవి చిన్న చిన్న ఆర్గనైజర్స్ అండ్ వాల్ హోల్డర్స్ లాగా అనమాట. మనం ఇవి మీకు చూస్తే అర్థమవుతుంది, ఇది మల్టీపర్పస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే గోడకి బెడ్ పక్కన స్టిక్ చేసుకున్నాను ఏసీ రిమోట్ హోల్డ్ చేయడానికి. మనం కావాలంటే ఇందులో మొబైల్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇది పిల్లలకి బాగా యూజ్ అయ్యింది. పిల్లలు ఎక్కడ పడితే అక్కడ స్టేషనరీ ఐటమ్స్ వదిలేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ రీడింగ్ స్పేస్ లో గానీ ఇవి అంటిస్తే వాళ్ళు కలెక్ట్ చేసుకుని అక్కడ పెట్టుకుంటారు. కిచెన్ లో స్పూన్స్ పెట్టుకోవడానికి. ఇక మన ఆలోచన తీరు ఎలా ఉంటే దీన్ని ఏ విధంగా అయినా వాడుకోవచ్చు. వీటి వెనక ఇచ్చిన ఈ స్టిక్కర్ టేప్ కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉంది. అండ్ మొబైల్ వెయిట్ ని కూడా హోల్డ్ చేస్తుంది. సో ఈజీగా స్టిక్ చేసేసుకోవచ్చు మనకి ఎక్కడ కావాలంటే అక్కడ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఇది చిన్న బుద్ధుడి ఫేస్ మాత్రమే వస్తుంది, చిన్న ఐడల్ లాగా. నా వీడియోస్ రెగ్యులర్ గా చూసే వాళ్ళకి తెలుస్తుంది. అంటే లాంగ్ వీడియోస్ లో నేను మోస్ట్లీ ఆ పక్కన చిన్న డెకోర్ ఐటమ్ లాగా యూస్ చేస్తూ ఉంటాను. దీన్ని బ్లాక్ బుద్ధ అనమాట. చాలా పర్ఫెక్ట్ గా ప్యాక్ చేసి ఇచ్చారు. అండ్ ఇది వచ్చి సమ్ అరౌండ్ 98 రూపీస్ ఎంతో పడింది. ఈ ప్రైజెస్ నేను ఏవైతే మెన్షన్ చేస్తున్నానో ఇవన్నీ నేను ఆఫర్స్ లో పర్చేస్ చేసినప్పుడు అండి. యూజువల్ గా అయితే దానికి దీనికి ఒక 30 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. అండ్ నేను చూపించే ప్రతి ఐటమ్ కి లింక్స్ ప్రైజెస్ నా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఇది చూడండి క్యూట్ గా ఉంది. అట్ ద సేమ్ టైం చిన్నదే అనమాట, మనం వర్క్ స్పేస్ లో కూడా పెట్టేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఇవి నేను యాక్చువల్లీ వేరే యూట్యూబర్స్ దగ్గర చూసి పర్చేస్ చేశాను అసలు ఎలా ఉంటాయా అని. వేరే పర్పస్ కి పర్చేస్ చేశాను కానీ బట్ నాకు అంత అనిపించలేదు. ఇవి డైనింగ్ టేబుల్ మీద వేసుకునే మ్యాట్స్ అనమాట. కాకపోతే ప్లాస్టిక్ రబ్బర్ అర్థమే కాలేదు నాకు, కానీ వాసన అయితే బాగాలేదు, అందుకనే నేను రిటర్న్ ఇచ్చేసాను. బట్ ఆ లుక్ వైజ్ చాలా బాగుంది. టైన్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. డైనింగ్ టేబుల్ మీదకి అయితే చాలా యాప్ట్ గా ఉంటుంది. బట్ నాకు వచ్చిన ఐటమ్ అయితే స్మెల్ ఉండటం వల్ల నేను రిటర్న్ చేశాను. మీకు ఈ వీడియో అండ్ నా చాయిస్ ఆఫ్ ఐటమ్స్ నచ్చాయని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.